గురూజీ అనంతపురం నుంచి అరుణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి అరుణ గారు. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప వైష్ణవి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ అమ్మాయి నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/5/1999 మేడం. 17/5/1999. అవును మేడం. పుట్టిన సమయం ఆ, రాత్రి 1:45 మేడం. రాత్రి అంటే అర్ధరాత్రి 1:45 45 మేడం. అంటే 17వ తారీఖు రాత్రా? లేదు మేడం, 16వ తారీఖు మేడం. 16వ తారీఖు రాత్రా? 17. అవును మేడం. 17వ తేదీ బర్త్డే జరుపుకుంటాం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ గారు. మీ పాదాలకి మీ పాదాలకు చటుకోటి వందనాలు స్వామీజీ. మా ఆశీస్సులో ఉంటాను తల్లి. స్వామి, అసలు కాలు కలుస్తుందని అనుకోలేదు స్వామి. మేము అయితే ఏం మాట్లాడాలో అసలు టెన్షన్ గా ఉంది స్వామి. మాకి ఏం మాట్లాడాలి అనుకున్నారు స్వామి? మా పాప గురించి స్వామి. వైష్ణవి అమ్మాయి పేరు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతాను స్వామి. స్వామీజీ, ఇంటర్ సెకండ్ ఇయర్. రోహిణి నక్షత్రంలో అమ్మాయి జన్మించుండాలి. వృషభ రాశి. రోహిణి నక్షత్రమా స్వామి? అశ్విని, భరణి, కృతిక, రోహిణి నక్షత్రంలో అమ్మాయి జన్మించింది. బాగుంది, అమ్మాయి జాతకం చాలా బాగుంది. అంటే ఆదివారం రాత్రి సోమవారం ఉదయం జన్మించిందా స్వామీజీ? ఆదివారం రాత్రి స్వామీజీ. అంటే సోమవారం ఉదయం ఆదివారం రాత్రి, కరెక్ట్. అవును స్వామీజీ. 16వ తేదీ రాత్రి 1:45 స్వామీజీ. సరి తల్లి. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో జన్మించి అధిక జ్యేష్ఠంలో, జ్యేష్ఠ మాసం స్వామీజీ. అమ్మా. వృషభ రాశి స్వామీజీ. వృషభ రాశి